వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ గొడ్డలి పార్టీ అంటే ఉలిక్కిపడుతున్న వైసీపీ అసలు కారణం ఏంటి అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని లోకేష్ ఎన్నో రకాలుగా టీచ్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా టార్గెట్ చేస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడుని చూస్తే ఏదో టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఆయన ఎప్పుడు కూడా అంత సీరియస్ గా ప్రత్యర్థుల్ని కమెంట్ చేయడము, ట్రిగర్ చేయడము అవి చేయరు. కానీ లోకేష్కి వచ్చేటప్పటికే యంగ్ జనరేషన్, సో ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీని ఆయన మాటలతోనే చెడుగుడు ఆడేసుకుంటా ఉన్నారు చాలా అంశాల్లో. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్లైట్ లో తిరిగాడంటే ఆ దుడ్డు నాదే, ఫ్లైట్ టికెట్ నాదే, కావాలంటే నిన్ను కూడా తీసుకెళ్తాంట ఫైనల్ మ్యాచ్ కంటం కానీ ఇలాంటి డైలాగులు చాలా చూసాం. లోకేష్ కి సంబంధించి వైసీపీని కార్నర్ చేస్తూ ఆయన మాట్లాడిన డైలాగులు. దట్టు ఇంకా నేను డిసప్పాయింట్ చేయనని కూడా కవ్విస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీని. ఇదే క్రమంలో లోకేష్ అన్న ఒకే ఒక మాట ఈ రోజు వైఎస్ఆర్సీపీకి నిద్ర లేకుండా పోతా ఉంది. నిజంగా వైఎస్ఆర్సీపీని, జగన్మోహన్ రెడ్డిని గతంలో చాలా మంది ఆయన ప్రత్యర్థులు తిట్టుంటారు, టార్గెట్ చేస్తుంటారు. బట్ ఇలాంటి ఒక డైలాగ్ మాత్రం ఆయన కరెక్ట్ గా హిట్ చేసింది. ఎక్కడ హిట్ చేయాలో అక్కడ హిట్ చేసింది. అందుకే ఈరోజు గొడ్డలి పార్టీ అంటేనే వైఎస్ఆర్సీపీ ఉలిక్కి పడతా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే లోకేష్ గూగుల్ ఏఐ డేటా సెంటర్ కార్యాలయాల ప్రారంభోత్సవం రోజున వైజాగ్ లో దాదాపు ఒక 20 రోజులుగా పైనగా వస్తుంది. ఆ సమయంలో ఆయన పక్కనే చంద్రబాబు నాయుడు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. ఇలాంటి సందర్భంలోనే పక్కన గూగుల్ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఆ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈరోజు తెలుగుదేశం అంటేనే, టీడీపీ అంటేనే గూగుల్ తెచ్చిన పార్టీ, అదే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అంటేనే గొడ్డలి పార్టీ అని చెప్పేసి ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ అక్కడ కామెంట్ చేశారు లోకేష్. అయితే అది నిజంగానే వైఎస్ఆర్సీపీని అప్పుడే హిట్ చేసింది, కొంచెం ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ. ఈ క్రమంలోనే గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి విడుదల రజనీ దాకా మాజీ మంత్రులు చాలా మంది మీడియా ముందుకు వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. వెంటనే దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. మమ్మల్ని ఇట్లా అంటారా, మాది ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీ, మేము ఎప్పటి నుంచో పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యింది, ఇన్ని ఎన్నికల్ని ఫేస్ చేసాం, మమ్మల్ని పట్టుకొని గొడ్డల పార్టీ అంటారా, మీ మీద కేసులు పెడతాం, ఎలక్షన్ కమిషన్ కూడా లోకేష్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే ఎట్ దట్ టైం జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నారు, సరైన గైడెన్స్ పార్టీకి లేదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ వచ్చారు. కానీ అది ఇంకా జనంలోకి చాలా సీరియస్ గా వెళ్ళింది. లోకేష్ ఎప్పుడైతే ఈ అంశాన్ని టార్గెట్ చేశారో అది ఇట్స్ బీన్ వైరల్ ఇన్ సోషల్ మీడియా. ఇక ఆయన ప్రత్యర్థులంతా వైసీపీ అనుకుంటా గొడ్డల పార్టీ అనడం, జగన్మోహన్ రెడ్డి గొడ్డల పార్టీ అధినేత అనడం ఇది కామన్ అయిపోయింది. అప్పటి నుంచి టీడీపీ శ్రేణులు ఎవరు ఎక్కడ స్పందిస్తున్నా ఇలాగే మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, బయట ప్రెస్ మీట్ లో కావచ్చు. గతంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలై 11 సీట్లకు పరిమితమైన తర్వాత ప్రతిపక్ష నేత హోదా కూడా రాని పరిస్థితుల్లో అతన్ని పులివెందుల ఎమ్మెల్యేని మాట్లాడేవాళ్ళు, టీచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది మర్చిపోయి గొడ్డల పార్టీ అధినేత, గొడ్డల పార్టీ అని సంబోధిస్తా ఉన్నారు. సో వైఎస్ఆర్సీపీ దీనికి ఒక పర్ఫెక్ట్ కౌంటర్, సరైన కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఈరోజు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మీడియా ముందుకు వస్తున్నా దీని మీద మాట్లాడేందుకు ఎక్కడ కౌంటర్ ఇవ్వలేకపోతా ఉన్నారు. సో వీళ్ళందరికీ వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఇరిటేషన్ ఎక్కువైంది. ఆయన మొన్న లండన్ నుంచి వచ్చి సుదీర్ఘంగా 3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి సో ఒక 2 గంటలు ఏదో అంశాలన్నీ మాట్లాడారు సంబంధం లేకుండా. తర్వాత లాస్ట్ లో ఒక 1 అవర్ తన తాత రాజారెడ్డి హత్య దగ్గర నుంచి, అదేవిధంగా తన తండ్రి మరణంలో కుట్ర ఉంది అనే దగ్గర నుంచి, తన చిన్నాన్నను కూడా గొడ్డలపోటుతో చంపేశారు అనే అంశం దాకా ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. గన్ కల్చర్ కానీ, గొడ్డల పార్టీ కానీ అంతా మీ దగ్గర నుంచి వచ్చిందే. మల్లెల బాబ్జీ మొదలుకొని పింగళ దశరథరాం వరకు మొత్తం చంద్రబాబు నాయుడు చేసిన హత్యలే అని చెప్పేసి మొత్తం చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసేసి ఎదురు దుడుకునే ప్రయత్నం చేశారు. అంటే జగన్మోహన్ అంత గట్టిగా ఎందుకు మాట్లాడారు ఆ అంశం మీద? ఎప్పుడైతే గొడ్డలి పార్టీ అన్నారో అది తమను హిట్ చేస్తోంది. పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు చేతిలో ఆ రోజు గొడ్డలు పెట్టి, కత్తి పెట్టి, వివేకానంద రెడ్డి మటర్ని ఆయన చేతిలో పెట్టే ప్రయత్నం చేశారో అప్పటి నుంచి కూడా అది టీడీపీని హిట్ చేసింది. ఆ రోజు ఆ ఎఫెక్ట్ తో టీడీపీ ఆ రోజు నిజంగా విలువెల్లాడిపోయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు చేతిలో ఈ సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడో ఒక మన చాకు కూడా చూసున్నాం. అలాంటిది ఆయన చేతిలో నారాసుర రక్త చరిత్ర పేరుతో ఎంత పొడు కత్తి పెట్టి పేపర్లో వేశారు ఫోటో. దాని మీద టీడీపీ ఎలాగో కోర్టుకు కూడా వెళ్తుంది, అది వేరే విషయం. సో అలా జగన్మోహన్ రెడ్డి ఈ మాట హిట్ చేస్తూ ఉండింది. దానికి కౌంటర్ ఇచ్చే క్రమంలో రాజారెడ్డి దగ్గర నుంచి, వైఎస్ దగ్గర నుంచి, చిన్నాన్న పేరు అందరి పేర్లు తెర మీద తీసుకొచ్చాడు. మొన్న చనిపోయిన పెద్దస్తగిరి వరకు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారు, పాపం తాను లోకేష్ మాటలు కౌంటర్ ఇస్తున్నాను అనుకున్నారు. కానీ మొత్తం తన ఫ్యామిలీ చరిత్ర అంతా, రక్త చరిత్ర బయటికి తీస్తానని అనుకోలేదు. ఎప్పుడైతే ఈ మాటలన్నీ వచ్చినాయో అటు పార్థసారథి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వల్ల ఎఫెక్ట్ అయిన రాంగోపాల్ రెడ్డి దాకా అందరూ కూడా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. అసలు అప్పుడు ఏం జరిగింది అనేది ఆధారాలతో సహా పిన్ టు పిన్ బయట పెట్టే ప్రయత్నం చేసిన తర్వాత ఈ జనరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి తన ఫ్యామిలీ హిస్టరీ చెప్పుకున్నట్టు అయింది. సో మొత్తానికి అది రివర్స్ అయింది జగన్మోహన్ రెడ్డికి. ఇక ఆ తర్వాత మనం చూస్తే ఈరోజు ఎంత దూరం వెళ్లారంటే జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద అసలు ఎవరు కరెక్ట్ గా ట్యాకిల్ చేయట్లేదు. సో ఈ అంశం మీద సోషల్ మీడియా కూడా సరిగ్గా వైనంగా వెళ్ళట్లేదు, వైబిలిటీగా వెళ్ళట్లేదు.
అందుకే ఈరోజు జగనన్న టెక్ ఫోర్స్ తోని ఒక ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అది చూడండి ఎంత దూరం లీడ్ చేస్తుందంటే సోషల్ మీడియా కానీ తన మీడియా కానీ తన పార్టీ నేతలు కానీ ఇంతమంది గగ్గోలు పెడుతున్నా అంబటి రాంబాబు దగ్గర నుంచి చాలా మంది ఈ గొడ్డలి పార్టీ అనే దానికి వాళ్ళు సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇంత సీరియస్ గా టీడీపీ సోషల్ మీడియా పనిచేస్తుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రం పనిచేయలేకపోతుంది అనుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంత ఉలిక్కి పడతా ఉన్నారు ఈ మాట అంటే. అందుకే ఈరోజు అలా టెక్ ఫోర్స్ జగనన్న టెక్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది సోషల్ మీడియాలో టీడీపీ కౌంటర్లు ఇచ్చేందుకు. ఇక్కడ గొడ్డలి పార్టీ అంటే అంత ఉలిక్కి పడడానికి కారణం ఏంటంటే ఈరోజు ఒకటే కారణం, వివేకానంద రెడ్డి హత్య. సరే, అంతకుముందు రాజారెడ్డి హత్య గురించి చెప్పారు. రాజారెడ్డి హత్య చేసిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు 2 సార్లు. తన తండ్రి హత్య గురించి ఆయన బయటికి తీయచ్చు, మరి ఆయన ఎక్కడా బయటికి తీయలేదు. ఆ తర్వాత మనం చూస్తే తన తండ్రి మరణంలో కుట్ర అన్నారు. ఈయన ఆ తర్వాత సీఎం అయ్యారు. అదే పరిమళనాథ్ రిలయన్స్ మీద ఆరోపణలు చేశారు. అదే పరిమళనాథ్వానికి రాజ్యసభ టికెట్ ఇచ్చారు. ఒక్కసారి కూడా తన తండ్రి మరణంలో కుట్ర కోణం ఉందని ఈయన మాట్లాడలేదు. సో ఈయన తన తండ్రి లాగే తన తండ్రిని చంపిన వాళ్ళని వదిలేశారు. చిన్నాన్న హత్యని ఎన్నికల కమిషన్ వాడుకోవద్దు అని చెప్పినా చిన్నాన్న అనుకుంటూ మొత్తం ఊర్లు పట్టుకుని తిరిగాడు జగన్మోహన్ రెడ్డి. సీఎం అయ్యారు 151 సీట్లతో. కానీ అదే చిన్నాన్న సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఏ నోటుతో తను అడిగాడో అదే సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలిపోటు అన్నారు, ఆ తర్వాత కాసేపటికేనేమో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి ఆయనే నారాసుర రక్త చరిత్ర రాశాడన్నారు. ఆ తర్వాత బీటెక్ రవి అన్నారు, ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి అన్నారు, ఆ తర్వాత సునీత అన్నారు, వైఎస్ సునీత వాళ్ళ తర్వాత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు, వాళ్ళిద్దరూ కలిసే చంపేశారు అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డికి ఒక ఇల్లీగల్ రిలేషన్ ఉంది, వాళ్ళు వచ్చి ఆయన ఆస్తుల కోసం వేసేసారని చెప్పి మాట్లాడారు. చూడండి 10 రకాలు. సో ఇన్ని మాటలు తిప్పి ఇన్నిసార్లు మాట తప్పాడు, ఇన్నిసార్లు మడం తిప్పాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే అది బాగా ఎస్టాబ్లిష్ అయింది. భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు సునీత పోరాటం కారణంగా. అందుకే ఆ కేసు అంటే వాళ్ళకి భయం, వాళ్ళ కోసాలు కదిలిపోతాయని. అందుకే గొడ్డల పార్టీ అనగానే ఆ స్థాయిలో ఉలిక్కి పడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే మొత్తానికైతే మాత్రం దీనికి ఎట్లాగైనా కౌంటర్ ఇవ్వాలని తప్పన కనిపిస్తుంది ఆ పార్టీలో. అసలు ఆ పేరు ఎత్తేనే ఉడుక్కుంటుంది ఆ పార్టీ. సో మొత్తానికైతే లోకేష్ మాత్రం ఒకే ఒక్క డైలాగ్ తో జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున ఉలిక్కిపడేలా చేయగలిగారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ అనే పేరు ఇంకొద్ది రోజులు ఇలాగే టీడీపీ గొడ్డల పార్టీ అని కౌంటర్ చేస్తా ఉంటే దానికి కౌంటర్ కూడా ఉండదేమో వైసీపీ నుంచి అనుకుంటా ఉన్నాను నేను.